హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదండి కొబ్బరి పచ్చడి. ఇలా ఒకసారి చేసి చూడండి. అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా అయితే కొబ్బరి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందండి. ముందుగా కళాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ మినపప్పు, అలాగే శనగపప్పు అన్నీ ఒక స్పూన్ అండి చొప్పున వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్, ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక కొద్దిగా మెంతులండి, ఎక్కువ వేయకూడదు. ఒక 10 మెంతి గింజలు వేసుకుంటే బాగుంటుందండి కొబ్బరి పచ్చడికి. ఇగోండి ఈ విధంగా కొద్దిగా మెంతి గింజలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. అన్నంలోకి అనగా దోశలోకి బాగుంటుందండి. తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడైనా మనం దేవుడి దగ్గరికి కొట్టిన కొబ్బరికాయలు అవి ఉంటాయి కదండి, అవి కూడా ఇలా పచ్చడి కింద చేసుకోవచ్చు. ఇగోండి ఇప్పుడు ఒక చెక్క అండి, ఇది ఒక చెక్క కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసి ఎక్కువసేపు వేపక్కర్లేదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఈ విధంగా మిక్సీ అయితే పెట్టుకోవాలి. తగినంత ఉప్పు, మీకు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి ఇక్కడ. ఇగోండి చింతపండు రసం అండి, కొద్దిగా చిక్కగా మగ్గులా తీసి వేస్తున్నాను నేను. చింతపండు అయినా వేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి శుభ్రంగా మంచిగా. వాటర్ అయితే ఎక్కువ వేయకుండా ఈ విధంగా చేసుకుంటే 1-2 రోజులు బాగుంటుందండి పచ్చడి. తాలింపండి, కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఇంగువండి. ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. ఇంగువ అయితే తప్పకుండా వేయండి. అంతే అండి. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.